గాయ్స్ వెల్కమ్ టు టెకీ ఫుడ్ టేల్స్. అయితే మన వీడియోలో ఫుడ్ ఉంటుంది, లేకపోతే ట్రావెలింగ్ ఉంటుంది. ఇదేంటి వెరైటీగా అల్లికలతో తీసుకొచ్చాను అనుకుంటున్నారా? ఈ వీడియో పూర్తిగా చూడండి, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మా అమ్మ చెప్పింది ఓవెన్ మీదకి వేయడానికి నీకు ఒక డిజైన్ లాంటిది కుట్టిస్తా అని చెప్పారు. నేను ఏంటా అనుకున్నాను. మనకి గోదావరి జిల్లాల్లో కుట్లు, లేస్ కుట్లు అవి ఐడియా ఉంటుంది చాలామందికి. అవి చాలా ఫేమస్. మెయిన్గా నరసాపురం చాలా పెద్ద ఫేమస్ దానికి, అల్లికలకి, లేస్ కుట్లకి మంచి పేరు కూడా ఉంటుంది కదా. నేనైతే ఈరోజు మా అమ్మ అయితే నీకు అది చేసి పెడతాను, చూడు ఎలా చేయాలో. అదైతే డిజైన్ బాగుంటుంది, చాలా ట్రెడిషనల్గా కూడా ఉంటుందన్నారు. సరే అనుకున్నాను. మా అమ్మ అయితే చైన్ టైప్ వేసి ఫ్లవర్స్ కింద కుట్టారు ఫస్ట్. అలా ఒక 6 ఫ్లవర్స్ వేసుకున్నారనమాట. నేను మా చెల్లి అయితే నేర్చుకోలేదు చిన్నప్పుడు, బట్ మా అమ్మకి చిన్నప్పటి నుంచి బాగా అలవాటు. మా అమ్మ, అమ్మమ్మ, చిన్నమ్మలు, అత్తయ్యలు అందరూ కుడతారనమాట. మా నాన్నమ్మ అందరికీ వచ్చు. నేను మా చెల్లి నేర్చుకోలేదు, బట్ మా అమ్మ ఇలా చేయడం చూసి ఖచ్చితంగా మేము కూడా నేర్చుకోవాలని అనిపించింది. చూడండి, మా అమ్మ అయితే ఫస్ట్ 6 ఫ్లవర్స్ వేసేసారు. వేసేసిన తర్వాత ఒకదానికొకటి జాయిన్ చేస్తున్నారు. నేను ఈసారి అయితే మా అమ్మ దగ్గర పూర్తిగా దగ్గరుండి చూసి నేనైతే నేర్చుకుని మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అనేది అయితే ఇంకొక వీడియో ఖచ్చితంగా చేస్తాను. ఇది మొత్తం తయారైన తర్వాత ఓవెన్ మీద వేసినప్పుడు నాకు ఆ లుక్ చూసిన తర్వాత ఇంకా సౌండ్ లేదు నాకు. ఇక్కడైతే మా అమ్మ ఇవే కాకుండా లైక్ ఫ్లవర్స్ అని కానీ, చెవిలి బుట్టలు అవన్నీ కూడా కుడతారు. సో నేను అవి కూడా ఒకసారి వీడియో తీసి పెడతాను. చూడండి, 6 ఫ్లవర్స్ కుట్టేశారు. ఫస్ట్ 3 అటాచ్ చేశారు, తర్వాత 6 కలిపి అటాచ్ చేశారనమాట. చేసిన తర్వాత ఇప్పుడు ఒక కలర్ కంప్లీట్ అయింది కదా, దీని చుట్టూ వైట్ బార్డర్ వేస్తాను, అప్పుడు కలర్ కాంబినేషన్ బాగుంటుందని చెప్పింది మా అమ్మ. తర్వాత దాని చుట్టూ వైట్ బార్డర్ అయితే కుడుతున్నారు. మా అమ్మకి అరౌండ్ ఇది కుట్టడానికి 3 అవర్స్లో కుట్టేసింది. నేనే షాక్ అయ్యాను. నేను ఎదురు సూదిలో దారం ఎక్కించమనడానికి నేను 2 గంటల టైం తీసుకుంటాను. మా అమ్మ ఇంకా మొత్తం పువ్వు మొత్తం డిజైన్ మొత్తం 3 అవర్స్లో కుట్టేసింది అనమాట. చూడండి ఎంత అందంగా ఉందో. మనకి ఇప్పుడు టీపాయిల్ అవి ఉంటాయి కదా, వాటి మీద వేసుకోవడానికైనా సరే బాగుంటుంది, ఫ్రిడ్జ్ మీద కానీ. అలా మన సైజుని బట్టి కుట్టుకోవచ్చు. ఫస్ట్ మా అమ్మ అయితే కొలిచేసుకున్నారు ఓవెన్ పైన వేయడానికి ఎంత సైజు కావాలి అని. సో దాన్ని బట్టి అయితే కుట్టేశారనమాట. మళ్ళీ చుట్టూ బార్డర్ వేసిన తర్వాత నీకు ఇంకో కొంచెం డిజైన్ తీస్తానని చెప్పి మళ్ళీ దానిపైన రౌండ్గా అర్ధచంద్రాకారం వచ్చేలాగా డిజైన్ చేశారనమాట. చూడండి, మొత్తం కుట్టిన తర్వాత ఇలా ఉంది. తర్వాత మళ్ళీ సెట్ చేసుకుంటున్నారు ఇదంతా సరిపోయిందా లేదని. నాకైతే పిచ్చగా నచ్చింది. ఓవెన్ మీద అయితే వేసేసాను. చూసి ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.